నమస్తే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఏదైనా అంశం ఉందా అంటే అది డీలిమిటేషన్. ఇటు కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తాన్న నేపథ్యంలో ఇటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా డీలిమిటేషన్ జనాభా ప్రాతిపాదికన ఎస్ఎస్ఓ మేము చాలా నష్టపోతామని చెప్పేసి కూడా దక్షిణాదికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, ఆ సీఎంలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవైపు ఒక ఉద్యమం చేయడానికి కూడా రెడీ అవుతారు. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? సో దీని గురించి కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఫస్ట్‌గా సార్ డీలిమిటేషన్ కూడా చర్చ నడుస్తుంది. కంప్లీట్ దేశవ్యాప్తంగా నడుస్తుంది. దక్షిణాదిలో అయితే మరీ ఎక్కువ. మళ్ళీ మీరు కూడా దక్షిణాదికి సంబంధించి ఎప్పటి నుంచో సార్ ఉద్యమంలో ఉన్నారు. యెస్. సో ఫస్ట్‌గా సార్ డీలిమిటేషన్ అంటే ఏంటి సార్? డీలిమిటేషన్ అనేది అదొక కమిషన్. హ్మ్. అది ఎప్పుడు కూడా 10 ఏళ్లకోసారి ఎట్లయితే పునర్విభజన ఇప్పుడు మన 290, 545 ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి కదా. హ్మ్. హ్మ్. సో ఈ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలన్నిటిని, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలన్నిటిని 10 ఏళ్లకొకసారి విభజన చేస్తారు. ఓకే. జనాభా దామాషా పద్ధతిలో విభజన జరుగుతుంది. హ్మ్. హ్మ్. సో దానివల్ల సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది, లేదా తగ్గే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాభా పెరిగితే సీట్లు పెరుగుతాయి, ఓకే. జనాభా తగ్గితే సీట్లు తగ్గుతాయి. Hmm. సో ఇది కమిషన్ చూసుకుంటది. Hmm. అదొక ఇండిపెండెంట్ బాడీ. ఓకే. సో ఈ ఇండిపెండెంట్ బాడీ జస్టిస్లో అంటే రిటైర్డ్ జడ్జిలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల నేతృత్వంలో Hmm. కొనసాగుతుంది. ఓకే. 55 నుండి Hmm. ఇది కొనసాగుతుంది. Hmm. సో మొదటి ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ అప్పుడే ఓకే. గతంలో ఆల్రెడీ డీలిమిటేషన్ అయింది ఒకసారి. చాలా Okay. సార్లు అయింది. 71 లో కూడా అయింది. హుహు. హ్మ్. అప్ టు 71 దాకా డీలిమిటేషన్ అయింది. ఓకే. 71 సెన్సెస్ తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ ప్రాబ్లం వచ్చింది దక్షిణాది ఉత్తరాది. Hmm. అప్పటి నుండే Hmm. దక్షిణాదిలో అప్పటి నుండే 71 వరకే మనం కొంచెం జనాభాలో వెనకబడి ఉన్నాం. 71 వరకే హ్మ్. మనం కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఉంటాం. అవును. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు, మీరు ఉత్తరాది కమ్యూనలు, Hmm. మతతత్వము, కులతత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఢిల్లీని క్యాపిటల్ సిటీ చేయండి ఉత్తరాదికి. ఓకే. అలాగే వెరీ సెక్యులర్ దక్షిణాది, Hmm. వెరీ సాఫ్ట్ Hmm. డెవలప్మెంట్ లో ఉంటే చదువు ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకే. సో కల్చర్ కూడా మంచి కల్చర్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ని ఇక్కడ వీళ్ళ సపరేట్ గా పరిపాలన చేయండి. హ్మ్. హ్మ్. అప్పుడే చెప్పారు అప్పుడే చెప్పిన అంబేద్కర్. ఓకే. ఆ! సో కాబట్టి ఢిల్లీ ఉత్తరాది వాళ్ళకు, హైదరాబాద్ దక్షిణాది వాళ్ళకు క్యాపిటల్ సిటీ ఉండాలి ఈ దేశానికి అని చెప్పి ప్రతిపాదించాడు. హ్మ్. 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 ఆయన ప్రతిపాదించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా కనీసం దాని మీద చర్చ జరగలేదు పార్లమెంట్. జరగలేదు సార్ ఇక్కడ కూడా. ఎందుకు జరగలేదు అంటే ఉత్తరాది ఆధిపత్యం ఈ దేశంలో కంటిన్యూగా కొనసాగడానికి. హ్మ్. హ్మ్. ఇప్పుడు కూడా డిఎంకే ఎందుకు లేవనెత్తుతుంది ఇష్యూ అంటే Hmm. తిరిగి మళ్ళీ 2026 జనాభా డీలిమిటేషన్ రాబోతున్నారు. ఓకే. సో 26 వరకు డీలిమిటేషన్ కమిషన్ పరిధి టైం ఉంది. హ్మ్. హ్మ్. 26లో కొత్త డీలిమిటేషన్ కమిషన్ వచ్చేస్తుంది. Hmm. Hmm. వచ్చేసి లెక్కలు లేపుతుంది. అప్పుడు ఏమైతుంది పరిస్థితి అంటే ఇప్పుడు 130 ఎంపీలు ఉన్నాయి మనకి హ్మ్. హ్మ్. ప్రజెంట్ దక్షిణాదిలో. ఓకే. మన జనాభా 25 కోట్లు సుమారు. Hmm. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభానే 25 కోట్లు. అవును. అవును. మొత్తం మన దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపితే 25 కోట్లు. ఓకే. ఆ! సో మన మన జనాభాకు ఒక్క 6 రాష్ట్రాలు కలిపితే Hmm. ఒక రాష్ట్రంతో సమానం. సో మన బడ్జెట్ కానీ, Hmm. పార్లమెంట్ సభ్యుల సంఖ్య కానీ, Hmm. ఇవన్నీ కేవలం ఒక ఉత్తరప్రదేశ్తో సమానమైన విభజన జరగబోతుంది. సో బడ్జెట్ కూడా అట్లనే పెంచుతారు. 2015 కమిషన్ ప్రకారంగా ఓకే. ఏదైతే నెయ్యితో 5 హ్మ్. లెక్కల ప్రకారంగా కూడా వాళ్ళు బడ్జెట్ ఏం చేస్తున్నారంటే 71 లెక్కల ప్రకారం ఇస్తున్నామో అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇచ్చేటోళ్ళు. అవును. కానీ ఎప్పుడైతే 2015లో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత జనాభా దామాష పద్ధతులు ఇవ్వాలి, రాష్ట్రాల వారిగా కాకుండా జనాభా వారిగా ఇవ్వాలని చెప్పినప్పుడు Hmm. మొత్తం టోటల్ ఇప్పుడు ఉత్తరాది వైపు డబ్బులు ₹1 పన్ను మనం కడితే మనకు వచ్చేది 41 అవును. పైసలు. అవును. అదే బీహార్కు వచ్చేది ₹7.60. హ్మ్. హ్మ్. అదే యూపీకి వచ్చేది ₹4.20. హ్మ్. హ్మ్. అంటే మనం మొత్తానికి దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాలన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి. బట్ 60% పన్నులు కడుతుంది మనమే. అవును. దేశ బడ్జెట్లో, దేశ జీడిపిలో, దేశ డెవలప్మెంట్లో ఇవాళ టోటల్ మనదే పూర్తిగా 60% రెవెన్యూ మనమే కడుతున్నాం. అవును. సో సార్ 1971లో ఎట్లా చేశారు సార్ అప్పుడు డీలిమిటేషన్? అప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన చేశారా? లేదు. లేకపోతే రాష్ట్రాల వారీగా చేశారా? రాష్ట్రాల వారిగా చేశారు. ఓకే. జనాభా దామాష పద్ధతి కాకుండా రాష్ట్రాల వారిగా చేశారు. హ్మ్. సో రాష్ట్రాల వారిగా చేస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రము ప్లస్ యూపీ రాష్ట్రం, హ్మ్. జనాభా డిఫరెంట్ కావచ్చు బట్ సంఖ్య ఒకటే అవుతుంది. పెంచే ఎంపీల సంఖ్య ఒకటే అవుతుంది. కానీ ఓకే. జనాభా ప్రకారంగా అయ్యేసరికి ఆ! ఇప్పుడు యూపీ జనాభా 25 కోట్లు, మొత్తం దక్షిణాది దక్షిణాది. జనాభా మొత్తం కలిపితే 25 కోట్లు. ఓకే. ఆ! మరి అటువంటిప్పుడు ఈ దక్షిణాదిలో ఎన్ని పెరుగుతాయో యూపీలో అన్ని పెరుగుతాయి. హ్మ్. హ్మ్. సో దానితో ఏమైతుంది ప్రాబ్లము, ఇవాళ దాని తర్వాత బీహార్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది,
తర్వాత మహారాష్ట్ర ఉంది. ఉమ్, ఇవన్నీ రాష్ట్రాలు కలుపుకుంటే పెద్ద ఎత్తున సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళు. ఓకే. మనం అప్పుడు ఏమైతుందంటే మన సంఖ్య తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోతుంది. అసలు మనతో రిప్రజెంటేషన్ సంబంధం లేదు ఇక. అవును. రేపు ఏ బిల్లు పాస్ కావాలని లోకసభలో రాజ్యసభలో మనతో సంబంధం లేకుండా బిల్లు పాస్ అయిపోతుంది. ఓకే. ఇక మెజారిటీ నార్త్ ఉంటారు కాబట్టి వాళ్ళే పాస్ చేసుకుంటారు. అంతే. ఉమ్. ఈశాన్య రాష్ట్రాలైతే మరీ దారుణం. వాళ్ళది ఎట్లా అంటే ఒక్కొక్క రాష్ట్రానికి 1, 2, 3 అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళు నిల్లు ఇక అసలు వాళ్ళది అసలు చర్చ కూడా జరగదు. అంటే అటు ఈశాన్య రాష్ట్రాలు, ఇక్కడ దక్షిణ భారతదేశం, ఉమ్. ఈ రెండు మొత్తం కలిపినా సరే ఉమ్. మనకు ఉన్న సంఖ్య ఎంత అవుతుంది అంటే మీ లీస్ట్ బాధ. అసలు వీళ్ళ లెక్క కూడా అవసరం లేదంటే అట్లా ఉత్తరాది బెల్ట్, నార్త్ బెల్ట్ ఏదైతే ఉందో, కౌ బెల్ట్ ఏదైతే ఉందో, ఆ బెల్ట్ ఓటేస్తే చాలు ప్రతిది కూడా అయిపోతుంది. అంటే వాళ్ళ హిందీ భాషను రుద్దుతారు. రేపు రాజ్యాంగాన్ని మార్చుకొని ఆ ప్రెసిడెంటల్ అంటే అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురాబోతున్నారు వాళ్ళు. రాజ్యాంగాన్ని మార్చుకొని మొదటి దేశ అధ్యక్షుడిగా ఆయన ఉండబోతున్నాడు నరేంద్ర మోడీ. ఇవన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున ఏదో హిందూ రాజ్యాంగం కాదు అది. అది కూడా సెక్యులర్ రాజ్యాంగమే. అది కూడా అమెరికన్ రాజ్యాంగం లాగానే ఉంటది. బట్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రాబోతుంది. అసలు వాళ్ళు హిందూ రాజ్యాంగం లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. భారత్ అనే పదమే పెడుతున్నారు మళ్ళీ వాళ్ళు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, భారత్ అనే పదం ఉండాలంటుంది. బీజేపీ కూడా హిందూస్థాన్ అంటలేదు. బీజేపీ మేము హిందుస్థాన్ అని తెస్తామంటలేదు, భారత్ అనే పెడదామంటుంది. అందుకే ఆ మధ్య కాలంలో ఎక్కడైతే G20 జరిగిందో, G20 జరిగినప్పుడు కూడా ఏమని పెట్టింది, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పెడతారు, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టారు. అంటే ఈ దేశాన్ని భారత్ అనే దాన్నే కన్ఫర్మ్ చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే, నాలాంటి వాళ్ళు ముఖ్యంగా దక్షిణాది ఉద్యమకారులు మేమేమంటున్నాం అంటే, అసలు ఈ దేశం హిందూ దేశం. అటు పాకిస్తాన్ గా విడిపోయినప్పుడు మనం హిందుస్థాన్ గా ఉన్నాం మనం. సో హిందుస్థాన్ గా ఉన్నప్పుడు మనకి ఈ దేశానికి హిందుస్థాన్ పేరు పెట్టాలి. హిందువులుగా ఉన్నాం మనం మెజారిటీ. అట్లా నువ్వు భారత్ అనేది పెడతావు. ఈ భారత్ అనేటోడు విదేశీయుడు అంటే ఆర్యుడు. భరతుడు ఆర్య సంతతి వాడు విదేశీయుడు. ఆని పేరు ఎందుకు పెట్టాలి? ఇండియా కూడా విదేశీయులు పెట్టిన పేరే, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. ఈ రెండు విదేశీ పదాలే. సో ఈ విదేశీ పదాలు తొలగించే స్వదేశీ పదమైన హిందుస్థాన్ పెట్టమని నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. సో సార్ దీని గురించి మాట్లాడదాం. అయితే ఇటు 1971 తర్వాత కూడా చేయలేదు ఇప్పటివరకు డీలిమిటేషన్. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది అంటే, చేసేలా ఎట్లుంటుండే అండ్ ఇప్పుడు బీజేపీ ఎందుకు చేద్దామని చెప్పి పట్టుకొని కూర్చుంది? అప్పుడు కూడా ఇదే సేమ్ తమిళనాడే ముందుకు వచ్చింది. తమిళనాడే వాళ్ళ మొత్తానికి జనాభా దామాషిక పద్ధతిలో చేస్తా అంటే ఒప్పుకోం. తమిళనాడు అప్పుడు కూడా స్టార్ట్ చేసింది తమిళనాడే, ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తుంది తమిళనాడు. ఎందుకంటే ద్రవిడ సిద్ధాంతం పునాదిగా ఏర్పడ్డది. ఈ దేశంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్న ఏకైక రాష్ట్రము, డైనమిక్ లీడర్ ఎవరు ఉన్నారంటే తమిళులే. సో ఈ తమిళనాడు ఆనాడు పెరియార్ నుండి మొదలుకుంటే ఈనాడు స్టాలిన్ వరకు మొత్తంగా ఉత్తరాది ఆధిపత్యాన్ని, హిందీ ఆధిపత్యాన్ని, హైందవ ఆధిపత్యాన్ని, బ్రాహ్మణాధిపత్యాన్ని, అగ్రకుల ఆధిపత్యాన్ని ఇవాళ అణిచివేసిన చరిత్ర, అడ్డుకున్న చరిత్ర వీళ్ళది. సో కాబట్టి ఇవాళ బీసీలు అక్కడ నిలదొక్కోగలిగారు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో ఉన్నారు కాబట్టి. రెడ్లు ఇక్కడ నిలదొక్కోగలిగారు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో ఉన్నారు కాబట్టి. ఎవరు? రెడ్లు కూడా. అట్లాగే కమ్మోళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కూడా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో కొట్లాడింది కాబట్టి కమ్మోళ్ళు నిలదొక్కోగలిగారు పాలకులుగా. ఇలా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని ఎవరైతే నిర్మాణం చేసిండో వాళ్ళంతా కూడా పాలకులుగా ఎదిగారు. ఎందుకంటే ఒకప్పుడు బ్రాహ్మణాధిపత్యమే ఉండే. బూరుగుల రామకృష్ణరావు బ్రాహ్మణుడే. హైదరాబాద్ రాష్ట్రం మొదటి రాష్ట్రం ఏర్పడినప్పుడు బ్రాహ్మణుడే ముఖ్యమంత్రి అయ్యాడు. సో అదే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మాత్రం రెడ్డి అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం ఎక్సెప్ట్ దామర ఆయన పేరు సంజయ్ తప్ప ఒక 2 ఏళ్ళు మిగతా అంతా రెడ్లే పరిపాలించారు. అంటే రెడ్లు అనేవాళ్ళు ఇలా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించారు కాబట్టి వాళ్ళు నిలబడగలిగారు. అదే బీసీలు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో లేకనే దానికి బానిసలు అయిపోయారు కాబట్టి వాళ్ళు అధికారంలో రాలేకపోయారు. మెజారిటీ ఉన్నా కూడా దళితులు కూడా అదే పరిస్థితి. దళితులు ఒక అసర్టివ్ గా ఉండే పరిస్థితి లేదు. సో ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే, ఎప్పుడైతే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని తమిళనాడు చాలా కీలక భూమిక పెరియార్ నేతృత్వంలో పోషించిందో అప్పుడు బీసీలకు అధికారం అక్కడ వచ్చింది. సో మళ్ళీ లాలూ యాదవ్ కానీ ములాయంకి కానీ వాళ్ళు కూడా బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో ఉన్నారు కాబట్టి, కాళీశ్రీరామ్తో కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా అధికారం వచ్చింది. సో ఈ రకంగా ఎక్కడైతే బ్రాహ్మణాధిపత్యాన్ని ఎదుర్కొన్న వాళ్ళ వర్గాలు ఉన్నాయో వాళ్ళకు అధికారం రాగలిగింది. ఇవాళ 71 లో ఎవరైతే ఇందిరాగాంధీ అనే బ్రాహ్మణురాలు ప్రధానమంత్రిగా ఉంది. సో ఉండి ఏం చేసింది అప్పుడు, ఇవాళ ఒకవేళ ఈ దేశంలో కనుక అట్లనే మళ్ళీ బ్రాహ్మణాధిపత్యం ఈ దేశంలో కొనసాగకుండా ఉండాలంటే, ఇవాళ బ్రాహ్మణేతర రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ఇవాళ వ్యతిరేకించారు. ఏది? డీలిమిటేషన్. ఎందుకు వ్యతిరేకించారంటే, దక్షిణాదిలో ప్రధానంగా ఇక్కడ జనాభా తక్కువ, ఉత్తరాదిలో ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా జనాభా నియంత్రణ పాటించారు అక్కడ.
ఓకే. ఎవరైనా అవును, సరే దళితులు పాటించారు. కావచ్చు, అవును. బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవును. అక్కడ పాటించరు. దుర్మార్గమైన పరిపాలన ఉంటుంది అక్కడ. ఉమ్, ఉమ్, సో కాబట్టి అక్కడ జనాభా విపరీతంగా పెంచుకోగలిగిన వాళ్ళు, ఉమ్. మనం తగ్గించుకోగలిగినాం. ఎస్. సో సార్, ఇప్పుడు మన స్టాలిన్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు సో ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఇవన్నీ అండ్ దానికి సంబంధించి లెటర్స్ కావచ్చు అన్నిటికీ ఓపెన్ గా కూడా ఇన్వైట్ చేస్తాను. సో ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతారు? అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ రాజకీయ పరిస్థితులు ఇటు రేవంత్ రెడ్డి గడిగడికి ఢిల్లీకి పోతున్నారు, వస్తారు, నరేంద్ర మోదీని పొగుడుతున్నారు, అవి ఇవి అని చెప్పేసి కూడా ఒక వైపు నడుస్తాయి. సో ఈ సందర్భంలో ఇప్పుడున్న ప్రెసెంట్ సో వీళ్ళందరూ కూడా స్టాలిన్ కి సపోర్ట్ ఉంటారా? డీలిమిటేషన్ ఎంతవరకు జరిగే ఆప్షన్, జరగని ఆప్షన్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు డీలిమిటేషన్ కంటే ప్రధానంగా జమిలీ ఎలక్షన్ చాలా ప్రమాదకరం నా దృష్టిలో. ఓకే. ఎందుకు జమిలీ ఎలక్షన్ ప్రమాదం అంటున్నానంటే, రేపు జమిలీ ఎలక్షన్స్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ డీలిమిటేషన్ రాబోతున్నారు. అలాగే ఇలా అగ్రవర్ణ మహిళలకి, బీసీ ఎస్టీ ఎస్టీ మహిళలకు మహిళా బిల్లులో కూడా ఇవ్వలేదు, చూసినావా? అవును. ఓన్లీ ఓపెనే ఉంది అది. అవును. అంటే అర్థమైంది, ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణాలందరూ కలిసి మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యం తెచ్చుకోవడానికి ఇవాళ కుట్ర పన్నుతున్నారు. ఉమ్. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ డీలిమిటేషన్ కూడా కథ అదే ఆ కుట్రలో భాగంగానే రాబోతున్నారు. ఓకే. ఇవాళ మహిళా బిల్లు కూడా తెచ్చుకునేది ఎందుకంటే వాళ్ళ మహిళల్ని, అగ్రవర్ణాల మహిళలకు మాత్రమే 33% ఇస్తారు అక్కడ. ఉమ్, ఉమ్, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు అవకాశం లేదు అక్కడ. అంటే అర్థమైంది, ఓవరాల్ గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకున్నది అందుకే వాళ్ళు. ఉమ్, ఉమ్. ఈడబ్ల్యూఎస్ ఏం తెచ్చుకున్నారు? అవును. విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళే ఆధిపత్యం చేయాలి. అవు. ఎట్లా రాజకీయ రంగంలో వాళ్ళ ఆధిపత్యంలోనే ఉన్నారు. ఉమ్, సో, ఇప్పుడు ఇప్పుడు ఈ డీలిమిటేషన్ తో ఏమవుతుందంటే పూర్తిగా కంప్లీట్ గా ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది ఇండియా. ఉమ్, ఉమ్. బ్రాహ్మణుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది ఇండియా. సో అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా బ్రాహ్మణ ఆధిపత్యం, అగ్రకుల ఆధిపత్యంలో ఇండియా, పెట్టుబడిదారులు, బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు, త్రివర్ణాలు ఉమ్, ఉమ్. కూటమిగా ఇలా ఉండిపోతుంది. అది త్రివర్ణాలు ఎక్కడున్నారంటే నీకు నార్త్ ఇండియాలో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళది ఈ డీలిమిటేషన్ పేరు మీద మనం కొట్లాడుకుంటాం, ఉత్తరాది దక్షిణాది వీళ్ళు కొట్లాడుకుంటాం. బట్ వాళ్ళు ఏం చేస్తారు, మేము ఒక్క సీట్ కూడా మీకు తగ్గించట్లేదు, ఉమ్, ఉమ్. అదే చెప్తారు. వాళ్ళు అదే చెప్తారు, మీరు ఒక్క సీట్ తగ్గదు కాబట్టి మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తుంటారు అంటున్నారు. కిషన్ రెడ్డి లాంటి వాడు ఏం చేస్తున్నాడు, ఇలా బానిస అయ్యండి వాళ్ళకి. ఉమ్, ఉమ్. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ చెప్పులు మొయ్యమన్నా మోసే రకాలు అన్నట్టు వాళ్ళవి అన్ని. ఉమ్. సో ఉత్తరాది పార్టీలకు ఈవెన్ కాంగ్రెస్ లో కూడా ఇవాళ ఉత్తరాదిలో ఒకటే ఒక రాష్ట్రం ఉన్నట్టుంది కాంగ్రెస్ వాళ్ళకు. అవును, అవును. ఉన్నదే దక్షిణాదిలో కాబట్టి ఇలా కాంగ్రెస్ నోరు మూసుకుని ఉంటుంది. అసలు కాంగ్రెసే వీటన్నిటి కారణం. ఓకే. ఇలా దేశంలో ఉత్తరాది ఆధిపత్యం రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్. ఓకే. హిందీ భాష ఆధిపత్యం రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్. కాంగ్రెస్ ఇవాళ ఎందుకు సైలెంట్ గా ఉందంటే దక్షిణాదిలో 2 రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకి. కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే ఎవరి ద్వారా కడుతుంది? అవును, ఈ 2 రాష్ట్రాల ఈ 2 రాష్ట్రాలు. తర్వాత ఈ ప్రియాంక గాంధీ అక్కడ అసలు ఆమెకు అవకాశం ఇవ్వలేవాడు. అవును. ఇవాళ తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చిన మనం? ఉమ్. వాయనాడ్. అవును. వాయనాడులో మళ్ళా ఈయన తర్వాత వాళ్ళ అక్కన చెల్లెన వచ్చి ఉమ్. ఇక్కడ ఎంపీ అయింది. అవును. సో కాబట్టి నేనేమంటానంటే దక్షిణాది కాంగ్రెస్ కు ఇలా మనం లేకపోతే, దక్షిణాది లేకపోతే కాంగ్రెస్ జీరో. ఉమ్, ఉమ్. సో కాబట్టి ఇవాళ దక్షిణాదిలో దెబ్బ కొట్టాలి బీజేపీ అంటే వాళ్ళని వీక్ చేయాలి. ఓకే. వాళ్ళని వీక్ చేయాలంటే డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆ కుట్రలో భాగంగానే జరుగుతుంది. అందుకే వీక్ కాకుండా ఉండడానికే, దక్షిణాదిని ప్రొటెక్ట్ చేయడానికి డిఎంకే ముందుకు వచ్చింది. ఓకే. సో కాబట్టి వాళ్ళ డిఎంకే ఒక బలమైన శక్తిగా ఆనాడు ఇందిరాగాంధీని ఎదిరించగలిగింది. ఉమ్, ఉమ్. ఈ రోజు ఎవరైతే మోడీ ఉన్నాడో ఉమ్. సేమ్ 2 ఉత్తరాది పార్టీలే. అవును, అవును. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది పార్టీ, బీజేపీ ఉత్తరాది పార్టీ. ఉమ్. కాబట్టి ఇవాళ వాళ్ళ ఆధిపత్యాన్ని కూడా ఇవాళ డిఎంకే బలంగా ఎదుర్కొంటున్నది. కాబట్టి ఇవాళ ద్రవిడ సిద్ధాంతం అనేది ఈ దేశంలో ఆర్య సిద్ధాంతాన్ని బలంగా ఎదుర్కోగలుగుతుంది. అందుకే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు హిందీ మాట్లాడితే నేర్చుకుంటే తప్పిందంటాడు. అవును, అదే అన్నాడు సార్. అరే నువ్వు నీ పిల్లల్ని మరి తెలుగు మీడియంలో పంపించరాదు, ఎందుకు ఇంగ్లీష్ మీడియం పంపిస్తున్నావు? ఉమ్, ఉమ్. నీ మనవాన్ని హిందీ మీడియంలో తెలుగు మీడియంలో పంపి. ఓకే. వెంకయ్య నాయుడు నీ మనవాళ్ళు కొడుకులని, మీ మనవాళ్ళు అందరినీ తెలుగు మీడియంలో పంపించుకోరు మీరంతా. ఉమ్, ఉమ్. మీరు ఎందుకు ఇంగ్లీష్ మీడియం వేస్తున్నారు? ఉమ్. ఒకవైపు తెలుగు మీడియం, మరి హిందీ మీడియం లేకపోతే అవును. తీసుకపోయి హిందీ మీడియం వేసుకోరు. మీరు హిందీని సపోర్ట్ చేస్తారు కదా, ఉమ్, ఉమ్. మీరు హిందీ మీడియం వేసుకోరు. అరే ఇవాళ హిందీ అనేది ఒక జాతీయ భాష కానే కాదు, ఒక ఓటు స్పీకర్ ఓటుతో వచ్చింది జాతీయ భాషగా. ఉమ్, ఉమ్. స్పీకర్ ఓటు వేస్తే జాతీయ భాష అయింది. Okay. లేకపోతే ఈ దేశంలో హిందీని వ్యతిరేకించిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఈవెన్ పంజాబ్ కూడా హిందీని వ్యతిరేకించింది. Okay. ఈవెన్ నార్త్ ఇండియాలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా హిందీని వ్యతిరేకించాయి. ఎందుకంటే ఇవాళ 28 ఉత్తరాది భాషలు కనుమరుగైపోయిన హిందీ వల్ల. ఉమ్, ఉమ్. 28 ఓకే. 28 ఉత్తరాది భాషలు ఇవాళ కనుమరుగు. దక్షిణాదిలో కొంకణి భాష కనుమరుగైపోయింది. అవును. ఇవాళ కర్ణాటకలో ఉండే భాష. అవును. ఇలా ఎక్కువ మంది కర్ణాటకలో హిందీ మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ. ఇవాళ కర్ణాటకలో ఉన్న లోకల్ భాషలు తులు భాష కనుమరుగైపోయింది, ఉమ్, ఉమ్. కొంకణి భాష కనుమరుగైపోయింది. అక్కడ హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారు. అట్లాగే మొత్తం ఉత్తరాదిలో ఉన్న భాషలన్నీ దాదాపు ఈవెన్ పంజాబ్ కూడా పోయి ఇవాళ కనుమరుగై పరిస్థితి వచ్చేసింది. ఉమ్, ఉమ్.
ఇంకా భోజ్పురి, అట్లా సంతాలి, ఇట్లా ఇట్లా భాషల పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక 28 భాషలు హిందీ వచ్చిన తర్వాత ఉత్తరాదిలో వాళ్ళ లోకల్ భాషలు కనుమరుగైపోయినాయి. సో మహారాష్ట్రలో మరాఠీ కూడా అదే పరిస్థితి రాబోతున్నది రేపు. తెలుగు ఆంధ్రప్రదేశ్ లో తెలుగులో కూడా అదే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలా పూర్తిగా ఉత్తరాది మార్వాడి, గుజరాత్, రాజస్థాన్, ప్రతి షాప్ ఇక్కడ. అవును, అక్కడ అందరూ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వాళ్ళే టోటల్ వాళ్ళ దేవుడిని వచ్చి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. రాముని తీసుకొచ్చి ఉత్తరాది వాడిని తీసుకొచ్చి మన దక్షిణాది బలవంతంగా రుపుతారు. జయ శ్రీరామ్ అనమంటారు, అనకపోతే నేను నాలుగోలకు వచ్చేస్తా అంటారు. ఏది ఇప్పుడు ఉత్తరాది జరుగుతుంది అదే కదా. ముస్లిం మరే నువ్వు జయ శ్రీరామ్ అనాలంటాడు, మనకి బొట్టు పెట్టాలి, బలవంతంగా పెడతాడు. అరే ఈ దేశము, ఈ రాజ్యాంగము, ఏ రాజ్యాంగం అయితే ఉందో, ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే ఉందో, ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది? అరే మనం అందరం సమానమే, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్తుంది మనం అంతా సమానమే, ఏ మతమైన సమానమే అని చెప్తుంది. కాదు, లేదని చెప్పి వాళ్ళు అంటారు. సో అందుకే అక్కడ కమ్యూనల్ కాబట్టి అక్కడ ఒక దేశానికి ఒక రాజధాని ఢిల్లీ ఉంటే దక్షిణాదికి ఒక హైదరాబాద్ ని పెట్టండి. హైదరాబాద్ ను పెట్టి సెక్యులర్ ప్రాంతాన్ని కాపాడండి, ఇక్కడున్న భాషలను కాపాడండి, ఈ ద్రవిడ కల్చర్ని కాపాడండి, ఈ ద్రవిడ సంస్కృతి కానీ, ద్రవిడ కల్చర్ భాషలు కానీ, ఈ ద్రవిడ ఉద్యమం కానీ, ద్రవిడ ఆత్మగౌరవం కానీ కాపాడమని చెప్పేసి మొదటి నుండి పెరియార్ నేతృత్వంలో ఉద్యమం కొనసాగింది. 1920లోనే ఒక బీసీ ముఖ్యమంత్రి అయింది ఇక్కడ మన దక్షిణాదిలో. అక్కడ ఎప్పుడైండు ఒక బీసీ ముఖ్యమంత్రి? ఎప్పుడైండు? మాయావతి తర్వాత అయింది, 95 తర్వాత ములాయం సింగ్ యాదవ్. అంతకుముందు కర్పూరి ఠాకరే అయిండు, అది కూడా కాంగ్రెస్ సపోర్ట్ తోని. సో అంటే ఇవాళ మనం 1920లోనే దక్షిణాదిలో ఒక బలమైన బ్రాహ్మణ వ్యతిరేక పోరాటం చేసి, ఇవాళ ఆర్య వ్యతిరేక పోరాటం చేసి, హైందవ వ్యతిరేక పోరాటం చేసేసి, మనం హిందీ వ్యతిరేక పోరాటం చేసేసి ఇవాళ మన అస్తిత్వాన్ని మనం కాపాడుకున్నాం. 68లో చాలా మంది బలైంది హిందీ వ్యతిరేక ఉద్యమానికి, 78లో బలైనరు, 88లో 10 ఏళ్ళకి ఒకసారి వీళ్ళు ఇవాళ హిందీని మన మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ త్రిభాషా సూత్రం పేరు మీద, ఇవాళ జాతీయ విద్యా విధానం పేరు మీద మన మీద తిరిగి మళ్ళీ హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే బీజేపీ ఎలాగైనా సరే జమిలీ ఎలక్షన్ తీసుకొస్తాను చెప్పి గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఇంకో సైడ్ చూసుకుంటే డీలిమిటేషన్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది చేస్తే బాగుంటుంది? అంటే డీలిమిటేషన్ ఒకేలా ప్రతి 10 years కోసం చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఏ విధంగా ఇప్పుడు ఏ ప్రాతిపాదికన చేస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ చేయాల్సింది డీలిమిటేషన్. మొత్తం దేశాన్ని 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయాలి. ఓకే, నా ప్రతిపాదన. 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలు అవుతుంది? 25 కోట్ల జనాభా ఉంది. అదే ఎన్ని రాష్ట్రాలు అవుతుంది? అట్లాగే ఆంధ్ర ఉంది, ఇవాళ 6 కోట్ల ఆంధ్రులు అంటే ఎన్ని రాష్ట్రాలు? 2 రాష్ట్రాలు అయితే మనది ఒక రాష్ట్రంగా ఉంటుంది. ఇవాళ ప్రతి దేశంలో 140 కోట్ల జనాభా ఉంది దగ్గర. వాళ్ళంతా కూడా 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయగలిగితే ఈ దేశంలో దాదాపు 100కు పైగా రాష్ట్రాలు అయితే. అవును. సో అప్పుడు పరిపాలన కూడా ఇబ్బంది అయిపోతుంది కదా, అంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎక్కువ మంది ఏది కాదు అసలు, ఇంకా చాలా ఈజీ అయితే 25 కోట్ల జనాభా అమెరికా 50 రాష్ట్రాలకి ఎందుకు డివైడ్ అయింది? అది ఒకప్పుడు 18 సంస్థానాలుగానే ఉండే, 568 సంస్థానాలుగా విలీనమైన భారతదేశాన్ని ఆఫ్టర్ ఆల్ ఇప్పటికీ 78 సంవత్సరాలతో కూడా 29 రాష్ట్రాలు ఉన్నాయి. అది కూడా ఒక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ఇంకా స్టేటస్ చేయడం వల్ల. అవునా? స్టేటస్ రద్దు చేసినాడ, ఇంకా పునరుద్ధరించలే. అరే ఆఫ్టర్ ఆల్ 25 కోట్ల జనాభా ఉన్న అమెరికా 50 చిన్న రాష్ట్రాలుగా ఉండి ప్రపంచాన్ని శాసిస్తున్నది, మొత్తం డెవలప్ అయింది. మరి అక్కడ ఎందుకు సాధ్యమైంది? 25 కోట్ల జనాభాకి అంతమంది అన్ని రాష్ట్రాలు ఎందుకు వచ్చాయి? 50 రాష్ట్రాలు అవసరమైంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలు డెవలప్ చేయాలంటే వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, వాళ్ళకు ఒక డెవలప్మెంట్ పాలసీ ఉండాలి, వాళ్ళకు ఫ్రీడమ్ ఉండాలి. ఇవన్నీ కూడా అమెరికాలో ఉన్నాయి, అక్కడ డెవలప్ అయింది అమెరికా. కానీ ఇక్కడ ఏమైంది పరిస్థితి? ఇక్కడ డిఫరెంట్ అయింది. సో కాబట్టి అమెరికాను ఇవాళ లాగా డెవలప్ కావాలంటే 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలి ఫస్ట్. తర్వాత ఒక భాష పునాదిగా ఒక రాష్ట్రం ఏర్పడదు. ఒక భాష ఓకే ఆధారం. ఇప్పుడు తెలుగు ఉంది ఇక్కడ, తెలుగు రాష్ట్రాలు ఒకటే తెలుగు మాట్లాడే ఒకటే రాష్ట్రం ఎందుకు ఉండాలి? 3 కోట్ల జనాభాతో ఎన్ని రాష్ట్రాలు అయితే? ఆడ 2 రాష్ట్రాలు, ఇది ఒక 3 రాష్ట్రాలు. సో కాబట్టి అప్పుడు భాష తెలుగే ఉంటది, కానీ మిగతా భాషలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి. ఇక్కడ ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటే భాషను పూర్తిగా రుద్దార్థం, మళ్ళీ అది కూడా అప్రజాస్వామిక. ఒక భాష పునాదిగా ఉండాలి తప్ప ఒకే భాష కంప్లీట్ గా ఒక భాషకు ఒక స్టేట్ అని ఉండదు. హిందీ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అంటే దాన్ని కూడా 10 రాష్ట్రాలు చేయాలి.
అట్లా లోకల్ భాషలు కూడా ప్రియారిటీ ఇవ్వాలి. అక్కడ మరాఠీ వాళ్ళకి మరాఠీ, ఇప్పుడు మరాఠీ రాష్ట్రం పెద్ద చేయొచ్చు, 45 రాష్ట్రాలు అవుతాయి. దాంట్లో మరాఠీలో వేరే డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్ మాట్లాడతారు, వాళ్ళ స్లాంగ్స్ ఉంటాయి. కాబట్టి ఆయా పునాదిగా ఒక రాష్ట్రంలో ఉన్న లోకల్ భాషను మనం ఇస్తూనే 3 కోట్ల జనాభాకు, అలాగే నీటి వనరుల పంపిణీ సక్రమంగా జరగాలి, నీటి వనరుల పంపిణీ జరగాలి, సంపద పంపిణీ జరగాలి, బడ్జెట్ జరగాలి. సో వీటన్నిటినీ కూడా ఇవాళ చేసుకొని సమగ్రంగా ఒక కమిషన్ వేసుకొని, ఇది డీలిమిటేషన్ కమిషన్ కాదు, ఒక దేశ విభజన అంటే రాష్ట్రాల వారి విభజన కమిషన్. ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగింది కదా, సో అట్లనే ఫస్ట్ 1955 స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగినట్టుగానే అట్లనే ఇప్పుడు కూడా ఒక స్టేట్ రీఆర్గనైజేషన్, దేశంలో ఒక స్టేట్ రీఆర్గనైజేషన్ కావాలి. మనం కేవలం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెంచారు, అట్లా కాదు, దేశంలో మళ్ళీ రీఆర్గనైజ్ కావాలి స్టేట్స్ అన్ని. 3 కోట్ల జనాభాతోని సంపద, లోకల్ వనరులు ఆధారంగా ఒక భాష పునాదిగా ఉంటుంది, మిగతా భాషలు కూడా సమానంగా విలువ ఉంటాయి, ఆధారంగా రాష్ట్రాల విభజన జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఆధిపత్యం ఉండదు అప్పుడు. అట్లాగే పార్లమెంట్ సభ్యులు కూడా 3 కోట్ల జనాభాకు ఉంటారు కాబట్టి అంత సమానంగా ఉంటుంది, ప్రతి స్టేట్ లో సమానమైన రిప్రజెంటేషన్ వస్తుంది, అవునా కదా. సో అప్పుడు రాజ్యసభ మెంబర్లు కూడా ప్రతి స్టేట్ లో ఒకటే సంఖ్య ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు ఎంత, ఎంపీలు ఎంత, 80 మంది ఎంపీలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తిప్పి కొడితే ఇప్పుడు ఎంతమంది, 25 మంది. ఇప్పుడు తెలంగాణకు వస్తే 17 మంది. పాపం మీరు మణిపూర్ అక్కడిక్కడ ఓడి 1, 2 అంతకంటే 2, 3 కంటే పెరగదు. మరి ఇంత దుర్మార్గం అండి. మణిపూర్ ఒక స్టేటే, ఉత్తరప్రదేశ్ ఒక స్టేటే, ఆంధ్రప్రదేశ్ ఒక స్టేటే. మరి ఇవాళ ఎవరి ఆధిపత్యం ఉంటుంది చెప్పండి? 80 సంఖ్య ఉన్నది ఆధిపత్యం ఉంటుందా, 1-2 సంఖ్య ఉన్నది ఆధిపత్యం ఉంటుందా? కాబట్టి ఇక దేశంలో కంప్లీట్ గా ఆధిపత్యం ఎవరిది ఉంటుందంటే ఉత్తర భారతదేశం వాళ్ళది ఉంటుంది, ప్రధానంగా ఉత్తరప్రదేశ్. సో అందుకే ఏపీని విభజించిన వాళ్ళు యూపీని ఎందుకు విభజించలేదండి? నేను అడుగుతున్నా సూటిగా, రాహుల్ గాంధీ నువ్వు పెద్ద ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి పెద్ద సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు కదా, క్యాస్ట్ సెన్సెస్ అంటున్నావు కదా, నువ్వు ఎందుకు చేయలేదే మరి యూపీని? నేను అడిగిన ఆ రోజు, నేను ఏపీ విభజనప్పుడు రాహుల్ గాంధీ కారుకు అడ్డం పడి కామన్ క్యాపిటల్ వద్దా, కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ చేయ హైదరాబాద్, 70 మంది విద్యార్థులను తీసుకుపోయినాను, ఒక్కరిని కాదు 70 మంది విద్యార్థులు, అప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ లా కాలేజ్, 70 మంది విద్యార్థులు తీసుకుపోయి రాహుల్ గాంధీ కారుకు అడ్డం పడితే ఆయన సెక్యూరిటీ పెద్ద జెడ్ కేటగిరీ కదా, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పడేసారా ఇమీడియట్లీ. 2 రోజులు పోలీస్ స్టేషన్ లో, ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో, పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నది. అంటే ఇలా వాళ్ళ ఆధిపత్యం, రాహుల్ గాంధీకి ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే కామన్ క్యాపిటల్ ఎట్లా పెడతాడండి? బీజేపీకి ఏమైనా కామన్ సెన్స్ ఉంటే ఈ కామన్ క్యాపిటల్ ఎందుకంటే హైదరాబాద్, దీన్ని ఎందుకు సెకండ్ క్యాపిటల్ చేయలేదు? 55లోనే అంబేద్కర్ సెకండ్ క్యాపిటల్ చేయమన్నాడు కదా, మీరు ఎందుకు చేయలేదు? అంటే మీ ఉత్తరాది ఆధిపత్యం కోసము ఇవాళ దీని హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయలేదు, కామన్ క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ చేయకుండా కామన్ క్యాపిటల్ చేసి పడేసారు. ఇప్పటికీ కూడా మాట్లాడతలేదు రేవంత్ రెడ్డి. మరి నీకేం చూసింది రేవంత్ రెడ్డి? నువ్వు ఎందుకు మాట్లాడతలేవు సెకండ్ క్యాపిటల్ గురించి? ఇలా కోదండరాం అంటున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, కోదండరాం నీకు దమ్ముంటే నేను వాహిని టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను, నేను నీకు సవాల్ విసురుతున్నా, నువ్వు ఎక్కడికంటే కదరా ఈ హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని కావడం వల్ల తెలంగాణ కంటే 100 రెట్లు లాభపడుతుంది హైదరాబాద్, తెలంగాణ ప్రాంతం 100 రెట్లు లాభపడుతుంది. డిబేట్ చేస్తా, ఏ రంగంలో డెవలప్ అయితే చూస్తా. నువ్వు వద్దంటున్నావు కదా, నీ రేవంత్ రెడ్డి పరిపాలనకు భంగం అవుతుంది అంటున్నావు కదా, మరి ఢిల్లీలో 178 ఏళ్ళుగా మరి అక్కడ ఫస్ట్ క్యాపిటల్ ఉంది, మరి ఆడ జరగని డిస్టర్బెన్స్ ఇక్కడే జరుగుతుంది. ప్రాబ్లం నీ కంటోన్మెంట్ ఏర్పడి ఎంతకాలమైంది? బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డది. ఆ కంటోన్మెంట్ లో నీ పరిపాలన కొనసాగుతున్నావా? వాళ్ళే సెంటర్ వాళ్ళే చూసుకుంటారు. అట్లనే క్యాపిటల్ పరిధి ఎక్కడైనా సరే, ఏ దేశంలో, ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఒక క్యాపిటల్ సిటీ, ఒక ప్రధానమంత్రి, ఒక దేశ అధ్యక్షుడు అంటే వాళ్ళు సెంటర్ లోనే ఉంటది, కానీ స్టేట్ కి రాదు అది. మరి అటువంటిప్పుడు ఇక్కడ సెకండ్ క్యాపిటల్ అనే పరిధిని రేపు సెంటర్ లో చూసుకుంటది. ఆయన చూసుకుంటే భయం ఏంది, తప్పేంది? డెవలప్ బడ్జెట్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక్క ఢిల్లీ కార్పొరేషన్ కు మొత్తం 6 స్టేట్లలో ఉన్న కార్పొరేషన్ కు నిధులు ఎన్ని వస్తాయో, అంటే హైదరాబాద్ కార్పొరేషన్ కావచ్చు, బెంగళూరు కార్పొరేషన్ కావచ్చు, చెన్నై కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నీ కార్పొరేషన్ ఎంత నిధులు వస్తాయి, ఒక ఢిల్లీ కార్పొరేషన్ ఎంత వస్తాయి? ఎందుకు? క్యాపిటల్ ఉన్నది కాబట్టి, క్యాపిటల్ పరిధి ఉంది కాబట్టి. మరి మనకు వద్దా నిధులు? మన డెవలప్మెంట్ కావద్దా? ఇవాళ 10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, 10 లక్షలు. అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఇక్కడ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, పార్లమెంట్ వస్తుంది, ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, ఇక్కడికి ఫారెన్ ఎంబసీస్ వస్తాయి, ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి ఇక్కడ. మరి వీటిలో గవర్నమెంట్ జాబులు ఉన్నాయా?
జాబులు ఉన్నప్పుడు 75% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అవును. మరి అప్పుడు మనకు తెలంగాణలో న్యాయం జరగదా? ఆఫ్టర్ ఆల్ నీ తెలంగాణ వస్తే 1,00,000 ఉద్యోగాలు నింపలేదా నువ్వు? అవును. 10 లక్షల ఉద్యోగాలు నిండుతాయి. ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నావు, 30 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఇక్కడ. సో భూమి ఎక్కడి దాకా విస్తరిస్తుంది అనుకుంటున్నావు? దగ్గర క్యాపిటల్ పరిధి అయితే ఉంటుంది 150 కిలోమీటర్ల దాకా విస్తరిస్తుంది. మరి డెవలప్మెంట్ కాదు అప్పుడు. ఇక్కడ ఉన్న మొత్తం ఆ క్యాపిటల్ పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటిలో 60 సంవత్సరాలకు వయసు పెరిగిపోతుంది. అవును. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సమానమైన జీతం వస్తుంది. మరి నష్టం జరుగుతుందా? నష్టం జరిగినట్టు ఇదేమన్నా? మరి నువ్వు ఏం మాట్లాడతావు? ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయి ఉండి రెడ్డి వెలమైన పోయి రెడ్డి అయిన రాజ్యం వస్తే మొత్తం ప్రజాస్వామ్య వర్ధిల్లింది మాట్లాడతావు. అరే బుర్ర ఉందా రేవంత్ రెడ్డి, కోదండరామ్ రెడ్డి? నీకు బుర్ర ఉందా ఏమన్నా అంటున్నా? నేను డైరెక్ట్ ఛాలెంజ్ మిస్టర్ తెలుసుకున్నా నీకు ఇవాళ ఛాలెంజ్ నా డిబేట్కి రా నాతోని. నువ్వు ఎక్కడన్నా పెట్టుకోలేకపోతే ఎక్కడన్నా పెట్టు, ఛాలెంజ్కి వస్తా నేను. ఇలా 100% బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియకపోవడం సెకండ్ క్యాపిటల్ కావాలన్నాడా? బుర్ర లేనోడా ఏమన్నా? ప్రపంచ మేధావి అంటేనా? ప్రపంచ మేధావి దేశాన్ని ఒక సమగ్రమైన అభివృద్ధి దిశగా, ప్రజాస్వామ్య పరిపాలన దిశగా, ప్రజలంతా సమగ్రంగా అభివృద్ధి చెందే దిశగా పాలన విభజన జరగాలని చెప్పేసి శాస్త్రీయంగా ఈ దేశాన్ని విభజించాలని చెప్పేస్తే నా కొడుకులంతా మీరంతా అగ్రవర్ణాలంతా మొత్తం బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వాళ్ళ ప్రధాన సంఘనగరం మీరంతా ఈ దేశాన్ని సమగ్రంగా విభజించకుండా, ఈ దేశ ఫలాలు అందరికీ అందకుండా అగ్రవర్ణాలకు సంపన్న వర్గాలకు దోపిడీ కులాలకు మాత్రమే వచ్చే విధంగా చేస్తున్న నీలాంటి దుర్మార్గమైన మేధావుల వల్లనే ఇవాళ సర్వనాశనమై కూర్చున్నది. మాకు రాజ్యం రాలే కోదండరామ్ రెడ్డి, నీకు వచ్చింది రాజ్యం, మాకెప్పుడు రావాలి? 93% ఉన్నాం మేము తెలంగాణలో, మేము ఎప్పుడు రాజ్యం తెచ్చుకోవాలి? నీలాంటి బుర్రవేలో చేపట్టే కదా మా తెలంగాణలో రండి వస్తుంది తెలంగాణ వస్తుంది తెలంగాణ ఏమో ఒరిగిపోతుందని చెప్పినావు కదా. ఏమరిగింది మాకు? ఈ 93% ఉన్న బాగుజలకు ఏమరిగింది అంటున్నా? ఏమరిగింది మాకు? అట్లాంటి సిచ్యువేషన్ నీ వల్ల, నీలాంటి మేధావుల వల్లనే జరిగింది. కాబట్టి నీలాంటి పనికిరాని మేధావుల వల్ల ఇవాళ మా సమాజం మారదు, మా సమాజం ఆత్మగౌరవంతో బతకదు, మా సమాజానికి ఆత్మగౌరవ హక్కులు రావు, రాజ్యం అసలే రాదు. కాబట్టి ఛాలెంజ్ విశ్వసించుకున్నా నేను. నీకు దమ్ము ఉంటే ఎక్కడికైనా రా డిబేట్కు, లేకపోతే నోరు మూసుకొని సపరేట్గా బంద్ చేయి. ఇంకోసారి మాట్లాడకు. నువ్వు మాట్లాడినావంటే నిజాలు మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు, అంతేగాని నీ ఇష్టారాజ్యంగా ఇలా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ నేను వద్దు అంటే మాత్రం ఒప్పుకునే సవాలే లేదు. మా సమాజాన్ని చైతన్యం చేస్తాం, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేసి తీరుతాం, అది బాబాసాహెబ్ అంబేద్కర్ కళను మేము నెరవేరుస్తాం ఈ తెలంగాణలో అని చెప్పేసి సవాల్ విసరదలుచుకున్నాం కోదండరామ్ రెడ్డికి. ఇంకోటి సార్, మీరు 93% అని చెప్పారు కాబట్టి బీసీ జనాభా 93% ఉంది కాబట్టి సో చివరిగా ఇది చెప్పి ముగిస్తాం మనం. సో తీన్మార్ మల్లన్న రీసెంట్ గా సో తెలుగు బీసీ వాదం అని చెప్పేసి అది చెప్పేసి చాలా సందర్భాలు చూసినాం అండ్ మాట్లాడడం కూడా చూసినాం. అగ్రవర్ణ కులాలకు సంబంధించి రెడ్లకు సంబంధించి దూషించడం ఇవన్నీ కూడా చూసాం. సో అతన్ని పార్టీని సస్పెండ్ చేసి బీసీ. సో తను ఏమంటున్నా ఆయన బీసీ వాదం ఉంది అందుకని సస్పెండ్ చేసి ఇవన్నీ. సో మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే ఒక బీసీ వాదం నేను ఆయనను నమ్మను. ఫస్ట్ తీన్మార్ మల్లన్నను ఆయన బీసీగా నమ్మను. ఆయన సగం బీసీ సగం రెడ్డి, ఆయన కాపు. ఓకే. సో కాపులు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో బీసీలు కాదు. ఒక రాష్ట్రం పోతే ఓసీలు ఉంటారు. ఓకే. కాబట్టి ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన బ్లాక్ మెయిలర్ బీసీ. ఆయన ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ బీసీ. నేను ఒక ఎస్సీ మాదిగా సామాజిక వర్గం 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసే నాకు ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉంది ఇప్పుడు పెంచిన తర్వాత. అంతకు ముందు 7 ఏళ్ల సర్వీస్ ఉండే. 12 ఏళ్ల సర్వీసు వదులుకొని నేను బయటకు వచ్చి ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తాం. అలానా నేను ఒక ప్రొఫెసర్ అంటే ఉపాధ్యాయునే కదా నేను కూడా. నేను ఉపాధ్యాయులకు మేలు చేసే విధంగా ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను కదా. బీసీల సపోర్టు, మీ బీసీ ముఖ్యమంత్రి కోసం 33 జిల్లాలు తిరిగి నేను ప్రచారం చేసిన. నువ్వు అప్పుడు ఎక్కడ పోయి రెడ్ల సంఖ్య నాకుతున్నావు. నువ్వు రెడ్ల సంఖ్య నాకినప్పుడు నేను బీసీల గురించి, బీసీ ముఖ్యమంత్రి గురించి తిరిగినా. ఇవాళ మనం కలవాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు కలవాలి. 93% మనం ఉన్నాం. కాబట్టి నువ్వు ఆల్రెడీ ఒక బీసీ ఇక్కడ అయినావు, ఒక కాపు అయినావు. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా మళ్ళీ ఒక కాపుని ఎట్లా పెడతా అంటావు నువ్వు? ఎవరైనా ఆయన సపోర్ట్ చేసిన ఆయన ఎవరు? కాదు, కొమరయ్యకి ఎందుకు సపోర్ట్ చేసింది? ఆయన కొమరయ్య ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ, ఈయన నల్గొండలా కదా సపోర్ట్ చేసింది. అక్కడ చేయలేదు. ఇక్కడ సైడ్ బీసీ పట్టుకొని ఎవరంటే పూల రవీందర్ ఒక ఆయన బీసీ కాపు సామాజిక వర్గానికే సపోర్ట్ చేసినావు నువ్వు ఇంకో మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీకి కానీ నాలాంటి ఎస్సీకి కానీ సపోర్ట్ చేయలేదు. నువ్వు సపోర్ట్ చేస్తే నేను పోటీ చేస్తాను, బీసీలు సపోర్ట్ చేస్తే నేను పోటీ చేస్తాను. అడిగిరా సార్? నేను అడిగితే సైలెంట్, ఫోన్ చేస్తే నో రిప్లై. చూద్దాం సార్ అన్నావు. నువ్వు ఎందుకు సైలెంట్ ఉన్నావు అంటే నీ ఎజెండా కాపుల ఎజెండా, బీసీల ఎజెండా కాదు. సో కాపులు ఎంతమంది ఉన్నాయి నీ జనాభా ఎంత, బీసీల జనాభా ఎంత?
సో కాపులు అనేటోళ్ళు ఇవాళ బీజేపీలో ఉన్నారు కీలకమైన పొజిషన్లలో. ఆ ధర్మపురి అరవింద్ కానీ, అట్లాగే మీ ఈయన కానీ లక్ష్మణ్, డాక్టర్ సంజయ్ కానీ, తర్వాత లక్ష్మణ్ కానీ, వీళ్ళంతా కాపులే. సో ఈ కాపులంతా బీజేపీలో ఉన్నారు, నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు. ఇంతకుముందు బీజేపీలో ఉండొచ్చినారు, అంటే ఇండైరెక్ట్ గా నువ్వు బీజేపీని సపోర్ట్ చేసే కార్యక్రమంలో ఉన్నవాడు. ఇవాళ డైరెక్ట్ గా బీసీ నాయకుడైన ఆర్ కృష్ణనే ఆ బీజేపీ ఎంపీ అయిపోయింది. అంటే మీరు పోయి బీజేపీ రేపు అధికారం తేవడానికి మీరు ప్రయత్నం చేస్తుంటే మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి, లేదంటే బీసీలు సపోర్ట్ చేయాలి. అరే నేనేమంటానంటే ఒక డిఎంకే స్వతంత్రంగా ఎట్లా ఎదిగిందండి అక్కడ? ఏ అగ్రవర్ణాల సపోర్ట్ తోనే ఎదిగిందండి అక్కడ? వాళ్ళు ఏ అగ్రవర్ణాల సపోర్ట్ తీసుకోలేడా? ఒక సిద్ధాంతం భూమికగా ఇవాళ ఎజెండాలో వాళ్ళు ప్రారంభించి దాన్ని అమలు చేయగలిగి ఇవాళ అద్భుతంగా 1920 నుండి అధికారం తెచ్చుకోగలిగిన వాళ్ళు, 1920 నుండి ఇవాళ ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నారు. అక్కడ ఒక సిద్ధాంతం మీద వచ్చారు వాళ్ళు. నీలక బ్లాక్ మెయిల్ చేసి దందాలు చేసి క్యూ యూనివర్సిటీ పేరు మీద దాని పేరు మీద ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని మోసం చేసి రాలేదు, ఎమ్మెల్సీలు కాలేదు. రెడ్ల సపోర్ట్ తోనే ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ రెడ్ల నువ్వు ఉత్సవమంటావా? ఏమైనా నీ పనికిరాని నీ వ్యవహారము, నీ యొక్క అవకాశవాద వ్యవహారము, నీ లుచ్చ వ్యవహారము, దాన్ని ఎవరు సపోర్ట్ చేయాలి? ఏ బీసీ సపోర్ట్ చేస్తాడు చెప్పండి, ఎట్లా చేస్తారు చెప్పండి? రేపు నువ్వు ఒక్కరిని బయటకు వచ్చినావు, నువ్వు పార్టీ సస్పెండ్ చేయగానే ఎవరిని వెనక లేనేలేడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు? అవునా? నువ్వు ఒక ఐడియాలజీ సిద్ధాంతం మీద ఉన్నట్లయితే నీ వెనక గ్యారెంటీగా ఉంటారు నీ ప్రజలు. సో కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నన్ను ఒక బ్లాక్ మెయిలర్ బీసీ వల్ల ముఖ్యమంత్రి అవుతారంటే నేను అనుకోను. ఒక సైద్ధాంతిక భూమిక మీద ఎవరైనా బీసీలకు వచ్చే నేను రెడీగా ఉన్నా. అప్పటికు బీసీ ముఖ్యమంత్రి అన్నా, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంటున్నా. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఈ బ్లాక్ మెయిలర్తోని, ఈ సగం రెడ్డితోని ఇవాళ బీసీలు మోసపోవద్దని, ఈ మోసగాళ్ళను అసలే నమ్మొద్దని చెప్పేసి నేను దయచేసి ఓపెన్ వాహిని ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.